హాయ్ ఫ్రెండ్స్. మొన్నదాకా తిరుమల గురించి మాట్లాడినాము. ఇప్పుడు ఋషికొండ గురించి మాట్లాడుతున్నాము. ఏమంటే మనం కూడా చిన్న ఇల్లు ఏదైనా కట్టుకున్నామంటే మన ఫ్యామిలీనే తోసుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే ఒక పెద్ద బంగ్లా కట్టినామనుకోండి, ఆ పెద్ద బంగ్లాకే కనీసం ఒక ముగ్గురు నలుగురు ఉండాలి క్లీన్ చేసేదానికి. ఇంకా బయట గార్డెన్ పెట్టవడం అంటే ఖర్చులు ఎక్కువ పెరుగుతుంది అన్నమాట, కరెంటు బిల్ నుంచి ప్రతి. అదే మా ఋషికొండలో కూడా చాలా ఇంద్రభవనమ్మ కట్టినారంట, చాలా కోట్లు ఖర్చు పెట్టి. ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ ఛార్జీనే కరెంటు బిల్లు ఇంత దాకా కట్టకుండా బాధపడుతున్నారు. దాన్ని ఏం చేస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆదాయం వాళ్ళకి గవర్నమెంట్కి రాకపోయినా కూడా పర్వాలేదు, ఆ ఖర్చుల్ని మెయింటైన్ చేసే అంత అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళు సంతోషపడతారు. ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఏమో ఉంటారు, ఒకరొకరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఐడియా నేను మీకు చెప్తాను. ఋషికొండ అంటే అప్పట్లో చాలా ఋషులు ఏదో వచ్చి ఆడ స్టే చేసి వెళ్ళినారనేసి విన్నాను. కాబట్టి దాని గురించి మాట్లాడతామనేసి. ఏమంటే నేను అనుకున్న మాదిరిగా చేసినారంటే నిజంగా చాలా భక్తులు ఆడికి వస్తారన్నమాట. మన రాఘవేంద్ర స్వామి నుంచి చాలామంది గురువులు ఉన్నారు, చాలా గుళ్ళన్నీ ఉన్నాయి కదా. సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, చాలా గురువులు, పెద్ద పెద్ద గురువులన్నీ ఉండరు. వీళ్ళ విగ్రహాలన్నీ విగ్రహంగా లేకుండా ఇప్పుడు సాయిబాబాది ఒరిజినల్ మార్చేస్తాం చూడు. సాయిబాబమ్మ కళ్ళు కదిలేది రియల్గా ఈ ప్లాస్టిక్లోనూ దేంట్లో చేస్తారనుకుంటా, పెద్దగా ఐడియాలే. చూసానికి ఒరిజినల్గానే ఉంటాము. అదే మాదిరి ఈ పెద్ద అప్పట్లో ఎన్నో ఏళ్ల ముందు ఉన్న గురువుల్ని మొత్తము ఇలా కానీ చేసి ఒకరినొకరిని ఒక్కొక్క స్థానంలో పెట్టినారంటే వాళ్ళని చూసేదానికి కొన్ని కోట్ల జనాలు వస్తారు. ఆ టికెట్లో మొత్తం చేసుకొని సరిపోతుందని నా నమ్మకము. మీరేమంటారో తెలియదు. చాలామంది ఉన్నారు గురువులు. ఎంతమంది తమిళనాడులో అంటే చాలా గురువులని ఉండరు, ఆంధ్రాలోనే ఉండరు. వీళ్ళ ఫోటోలన్నీ సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వీళ్ళన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే చనిపోతా అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల కోసమే రియల్ రూపాన్ని అట్లే చేస్తున్నారు. అంటే వీళ్ళు చేయలేరా, చేస్తారని. అలా ఒకసారి కానీ చేసినారంటే ఇంకా అన్నమయ్య అంటే చిన్నప్పుడు మాకే తెలియదు అన్నమయ్య అంటే. తిరుమలకు పోయినప్పుడు అన్నమయ్య తీర్థము, అన్నమయ్య అంటే ఏదో పేర్లు పెట్టినారనుకున్నా. ఎప్పుడైతే అన్నమయ్య సినిమా వచ్చిందో నా వరకు అన్నమయ్య అంటే అప్పుడుదా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కటి వస్తేదా దాని గురించి తెలుస్తుంది. కాబట్టి మా గవర్నమెంట్ కూడా అన్నమయ్య నుంచి ప్రతి ఒక్కరిది ఒరిజినల్ రూపం మాదిరిగాని పెట్టినారంటే, ఒక్కొక్క దీంట్లో అని పెట్టినారంటే దాన్ని చూసేదానికి ప్రతి ఒక్కరూ వస్తారు. ఏమంటే ఇప్పుడు చంద్రగిరి రాజులు కూడా ఉన్నారు, చాలామంది పరిపాలించే వాళ్ళు. వాళ్ళని కూడా అలా పెట్టినారనుకోండి, చోళపతి రాజు ఏదో అంటారు కదా పేర్లన్నీ చాలామంది, వీళ్ళని గమని రాలేదు. వీళ్ళని కూడా కానీ పెట్టినారంటే వాళ్ళ ఫోటోలన్నీ ఎట్లా ఉంటాయి వాళ్ళ దగ్గర, ఇలా ఉంటారు ఇలా ఉంటారు. వాళ్ళని కానీ పెట్టినారనుకో, ఇది ఇన్నేళ్ళు ముందు ఈ రాజు ఇక్కడ పరిపాలించినాడు, ఈ రాజుని పెట్టినారంటే చిన్నపిల్లలకి బుక్లో చదివేది తప్పితే ఇంకా తెలియదు. కాబట్టి మీరు కానీ ఇది మా కానీ వాళ్ళని ఒక రూపంగా కానీ పెట్టినారంటే నిజంగా మళ్ళీ వచ్చినారా అనిపిస్తుంది, బ్రతికి వచ్చినారా అనిపిస్తుంది. అలా కానీ చేసినారంటే ఋషికొండకు పెట్టిన డబ్బు మీరు ఒక 5 ఏళ్ళలో ఎత్తొచ్చును. మిగతా ఏది చేసినా అక్కడ ఉన్న డబ్బు ఇదన్నీ చేసిన వర్క్ అన్ని ఖర్చు వేస్ట్ అవుతుంది. ఇది నా అభిప్రాయము. ఈ వీడియో ఎంత దాకపోయినా ఏదో ఒక మంచోళ్ళు పోయినా కూడా చాలు. మీకు నచ్చిందంటే లైక్ కొట్టకపోయినా పర్వాలేదు, కామెంట్లో ఏదో ఒకటి చెప్పండి, వింటాను. ఓకే, ఉంటా, బాయ్. ఇంకొకటి చెప్పేది మర్చిపోయినాను మీకు. ఆ కాలం రాజుల నుంచి అప్పట్లో గురువుల దాకా ఇప్పుడు శంకరాచార్యులు, ఆ శంకరాచార్యులు చాలా గుళ్ళు వెళ్ళి వచ్చినారు. కాబట్టి మరి శంకరాచార్యులు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళనే మీరు ఒరిజినల్ రూపంగా పెట్టండి. దయచేసి భగవంతుని మాత్రం పెట్టకండి, గురువులు పెట్టండి. రాఘవేంద్ర స్వామి గురువే, సాయిబాబా స్వామి గురువే, ఇలాంటి గురువులనే పెట్టండి. దైవాన్ని మాత్రం రోడ్డుకు లాక్కు రాకండి. ఏ రోజు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళు విగ్రహంగానే ఉండాలి. వీళ్ళన్నీ దండం చేస్తారు కదా, ఇంతకు ముందు కూడా సాయిబాబా మాట్లాడేది అదేదనే అట్లా మాట్లాడలేకపోయినా కూడా కళ్ళు ఆపే మాదిరి పెద్ద పెద్ద గురువుల్ని
పెట్టండి, పెద్ద పెద్ద రాజుల్ని పెట్టండి. మన హిందూ ఎప్పుడు అంతా ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా హిందూ మతము, ఎన్ని రాజులు పరిపాలించినారు, ఏ ఏ రాజు ఏ ఏ సంవత్సరము ఎక్కడెక్కడ ఉన్నాడు, ఇవంతా కింద రాసి వాళ్ళు ఒరిజినాలిటీ రూపం పెట్టినారంటే మీరు పెట్టిన డబ్బులకి 100 రెట్లు మీకు అక్కడ కలెక్షన్ అవుతుంది. తిరుమలకు నెక్స్ట్ ఋషికొండ అనేది చిరకాలం నిలిచిపోతుంది. దయచేసి ఇది పెట్టండి, చాలామంది పిల్లలు చూసి నేర్చుకుంటారు. అది మంచి బోధన, అలా చేస్తే బాగుంటుంది. ఉంటాను.